యొక్క చక్కటి అనుబంధాన్ని వాళ్ళ నేను నా ఉగాది కవితగా చెప్తున్నాను. అంటే అప్పటికప్పుడు వచ్చేసిన ఐడియా కాబట్టి నా అన్నయ్యకు కూడా నేను పంపించుకుంటానన్నమాట. చక్కగా అన్నయ్య జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, వదిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎంతో చక్కటి ఎంత అది ఒక ఆనందకరమైనటువంటి ఆ, చక్కటి వాళ్ళిద్దరు మంచి పాపలు అనమాట. చూసి ఇవాళ నా మనసు కొంచెం ఆహ్లాదం అయిందనమాట. ఆహ్లాదమై ఆ మంచి కవిత ఇప్పుడు రాసేసాను. అప్పటికప్పుడు అన్నయ్య కూడా పంపుతాను. నా అన్నయ్య గాడ్ బ్రదర్ అంటున్నాను. అంతటి చదువుని పైకి తీసుకొచ్చి అంత ప్రోత్సాహాన్ని ఇచ్చి నిజంగా చాలా అదృష్టవంతురాలను అయ్యాను. అంత మంచి వ్యక్తి యొక్క పరిచయం దేవుడు నాకు చేయడం, అమ్మ వెనకాల నేను ఉండడం, అన్నయ్య పరిచయం, నిజంగా చాలా అదృష్టవంతురాలను అయ్యాను అనమాట. నెక్స్ట్ ఈ అన్నయ్య అనమాట. మంచి జడ్జి అన్నయ్య అంటున్నాను కదా. నిజంగా ఒక కేసు ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్రాలు బాగా రికార్డులు చదవడం, సబ్మిట్ చేయడం, అన్నిటిలోనూ కూడా ఒక చక్కటి ఆప్యాయతనే చూపిస్తారు. విసుక్కోడు అది ఏమీ లేకుండా అంత మంచి వ్యక్తి పరిచయం కాబట్టి ఇంకా సరే చెప్పేస్తున్నాను, మరి ఏం చేయను, వచ్చేసని ఆనందం చెప్పేసుకుంటున్నాను. అన్నా చెల్లాయి యొక్క అనుబంధం ఇంత బాగుంటుందని ప్రపంచానికి తెలియజేశాడు. నాకు ఇష్టం, ఏం చేయను. శ్రీ కె రామ శ్రీనివాసరావు గారు అన్నయ్య, నా ఆత్మ విద్య అభివృద్ధి ప్రపంచానికి పరిచయం చేస్తున్న నా అంతరాత్మ విజ్ఞాన నేత్రం మీరు కదయ్యా. అమ్మ అమ్మ తర్వాత అమ్మ కూడా అమ్మ అన్నయ్య. ఈ విశ్వావసునామ సంవత్సరం నవ్య ఉగాది నా ఆత్మీయ అన్నయ్య గృహాన్ని వీక్షించిన మంచి చూసిన ఒక ఆహ్లాదం మెరుపు పెన్నిది. నా గత గాయాలు పూర్తిగా పోగొడుతున్న ఆప్యాయతల నిధి. అన్నయ్య చక్కగా మీ పాప స్వరూపారాణి గారు కావాలి న్యాయస్థానానికి ఒక ప్రతిభాస్ఫూర్తి, జ్ఞాన విశ్వ ప్రపంచ కీర్తి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నా అన్నయ్య కూతురు కూర్చుంటే నాకు వచ్చేటువంటి ఆనందం ఎక్కువగా ఉంటుంది. నన్ను చెల్లాయిగా అభివృద్ధి చేసేస్తున్నారు. వాళ్ళ పాప కూడా లాయర్ చదివారు కాబట్టి అది నా ఇష్టం అన్నమాట. చూడగానే ఆనందం అని మనసు. నెక్స్ట్ మీ ఇంకొక బంగారు పాప లాలన విద్యా ప్రపంచానికి అవ్వాలి ఆత్మీయ పాలన. నాకు మీరు ఇస్తున్న లాయర్గా ప్రోత్సాహ సహకారాలు శాశ్వతంగా అభివృద్ధి బాటలు కావున రాతలు కేవలం సామాన్య కవితలు అవుతాయి కదా. విద్యా ప్రపంచానికి ఒక చరిత్రను సృష్టించే నా పేరెంట్స్ ఆత్మీయ సంచలన స్ఫూర్తులు. నిర్మల చట్టం సంచలనం, అసలు న్యాయస్థానంలో నా పాదం మోపడమే ఒకటి అనమాట. అదనమాట. అందులో ఆ అన్నయ్య కోర్టులో నేను పొందిన ఆనందం ఏ కాలేజీలో చదువుకునే రోజుల్లో విద్యార్థులు టీచర్ల మధ్య ఎప్పుడు పొందని ఒక ఆహ్లాదాన్ని ఆత్మీయంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. ఆ చేసిన డ్యూటీలు అక్కడ. నా అన్నయ్య కుటుంబం అయ్యో నా పేరెంట్స్ సంచలన స్ఫూర్తి అంటే అమ్మ నాన్నగారు అనమాట, తల్లిదండ్రులు. అమ్మ యొక్క అమ్మే నేనే అమ్మ, నా సోల్మేట్ అనమాట. అది అన్నయ్య కూడా అదే అంటున్నారు. మిమ్మల్ని చూస్తే మీ అమ్మగారిని చూసినట్టే అవుతుందేమో. నా వృద్ధదేహం, నేనేమో 50 ఏళ్ల దేహం, అంతే తేడా. నా జ్ఞానం, నేను అమాయకత్వం, ఆమె తెలివితేటలు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు, నాతో తప్ప ఎవరితో మాట్లాడరు. నేనంటే మరీ ఇష్టం వల్ల ఆత్మీయ స్ఫూర్తి చెప్పిన నా అన్నయ్య కుటుంబం నాకు ఎల్లప్పుడూ అవ్వాలి శాశ్వతంగా ఆప్యాయతల ఉదాహరణల వలయం. నేను సేద తీరే నిలయం. ఎండవేళ రావద్దని చెప్పారు. నిజంగా వడదెబ్బ కొట్టి చెవులు గల్లడి పడిపోకూడదు. 54 ఏళ్ళ చెల్లాయింది కదా, మరి అది అందుకు మంచి సలహా ఇచ్చారు, ఎండ జాగ్రత్తమ్మా అని. 2012లో నా కోసం కనపడ్డ శ్రీ కె రామ శ్రీనివాస్ గారు అన్నయ్య, నా విద్యా ప్రపంచానికి నలుగురికి పంచడంలో నా స్వయం కృషితో ధనార్జనతో పునీతం అయ్యానయ్యా. నా జన్మ ధన్యం అయ్యింది. నిర్మల చట్టం పార్లమెంటు లక్ష్యంతో నిర్భయ నా విజేతశ్రీ. నిర్మల కవితాసాగరం, మేడిచెర్ల వెంకట నిర్మల సుబ్బలక్ష్మి, పందలపర్రు
డాటర్ ఆఫ్ మేడిచెర్ల సూర్య నారాయణమూర్తి గారు. ఆ నారాయణమూర్తి గారి తండ్రి గారి యొక్క దేహ రూపురేఖలతో ఈ జన్మలోకి నేను వచ్చేసాను. మీ చెల్లాయి అప్పుడప్పుడు మీ పాపకి రికార్డులు చదివే అవకాశం ఇప్పించండి. సర్వదా కృతజ్ఞతలతో మీ చెల్లాయి అంటున్నాను. ఇక్కడ ఇంకొక మంచి మాట ఏంటంటే, నన్ను అందరూ కూడా జడ్జన్నయ్య అమ్మాయి నా ఫేస్ చూసి ఒక అమాయకురాలైన మహిళ అనుకుంటారు తప్ప, నా చదువు నాలో ఆత్మలో దాగిపోయిన నివురుగప్పిన నిప్పులాంటి చదువుని సగం బయటికి తీసుకొచ్చేసారు ఈ అన్నయ్య. సగం వరకు తెచ్చేసారు, ఇంకొక సగం మిగిలిపోయింది. అది ఏ విధంగానో మరి తెద్దాం బయటికి, నన్ను నేను తెచ్చుకుంటాను. నా జడ్జెస్ అందరూ కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 2012 అందులో అందరిలోకి ఒక మంచి అన్నయ్య కూర్చున్నారు. అలా చక్క సీనియర్ సివిల్ సబ్ కోర్టు అలా తూర్పుగా లోపలికి వెళ్ళడంతో నాకు అదృష్టం అయిందనమాట. అది ఏడీజే కోర్టు పడమరగా వెళ్ళడంతో శనిగ్రహం నీటిలో ఉండకూడని చోట ఉండడంతో ఎముక విరిగి అక్కడ ఏదో అష్ట కష్టాలు పడ్డాను. ఇక్కడ నా పెద్దక్కతో నేను ఏమన్నాను, లా ప్రాక్టీస్ అంటే అక్కయ్య భూతల స్వర్గం అన్నాను. ఎందుకంటే కె రామశ్రీనివాసరావు గారు అన్నయ్య కోర్టులో రికార్డులు ఎన్ని చేసినా అటు అందరి నుంచి సహాయ సహకారాలు వచ్చాయి. నిర్లక్ష్యం కోపం ఉన్న వాళ్ళని కూడా ఫోన్ నెంబర్లు తీసుకుని జాగ్రత్తగా డీల్ చేశాను. నాకు ఒక నాలో మాట్లాడడం, అందరితో ఎలా ఉండాలి అన్న విషయంలో నా అంతటా నేను తెలుసుకునేలా తన కోర్టుని చక్కగా పరిచయం చేశారు. నన్ను నేను పైకొచ్చేలా సహకరించడంలో ఒక మంచి అలాంటి అన్నయ్య ఏ చెల్లాయికైనా ఉండాలి. అంతే. ఇక్కడ ఉదాహరణకి ఎలా చెప్తున్నాను నేను అంటే, ఇంకా అందరినీ ఉదాహరణలు వద్దు, శ్రీరాము అన్నయ్య అని నాకు పిలవాలని ఉంటుంది. కె రామ శ్రీనివాసరావు అన్నయ్య ఈ సంవత్సరం నుంచి, అలా శ్రీ పార్థు అన్నయ్య అనాలని ఉంటుంది. ఎందుకంటే ఈ ఆర్జీవి గారు రామగీతం చూసిన తర్వాత మనసు కలతపడిపోయి బీపీ షుగర్ వచ్చేసింది. అవన్నీ ఈ జడ్జన్నయ్యలకు చెప్పేశాను, బాబోయ్ నేను ఇంక బయటకు వచ్చేస్తున్నాను చదవనని. అలాగా శ్రీరాము అన్నయ్య అని అప్పటి నుంచి మా శ్రీరాము అన్నయ్య అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఎంతో హైలీ టాలెంట్ ఎఫిషియెంట్, ఎవ్వరికీ తెలియదు ఆ విషయం. ఆ సీనియర్ సబ్ కోర్ట్ చేస్తే జిల్లా జడ్జిలు తన ముందు ప్రాక్టీస్ చేస్తారంటే అది ఎంతటి చదువు ఇచ్చినటువంటి అదృష్టం ఎవరైనా కాదనగలరా? ఆ చిన్న మాటని, ఆ టాలెంట్ని నేను గుర్తించాను కాబట్టి అన్నయ్య అన్నయ్య అంటూ పరిచయం చేసేసుకుంటాను. ఎవరేమనుకుంటే నాకే కవితల మేడం, జాతకాల మేడం లా చదువుకున్నారు, నిర్మల చట్టం లక్ష్యం. ఇది అలాగా ఒక భగవంతుడు ఏదో రూపంలో మన బాధను పోగొట్టడానికి కొంతమందిని పరిచయం చేస్తాడనమాట. ఆ విధంగా ఇవాళ కొంచెం మనసు రిలాక్స్ అయ్యాను. థ్యాంక్ యూ. ఇది చాలా అదృష్టం మా అన్నయ్య వాళ్ళ పాపల్ని చూడటం. అన్నయ్యకు ఉన్న ఇంకొక అన్నయ్యను కూడా చూసి వచ్చేసాను. పేరది తెలియదు, కొంచెం తొలి పరిచయం కదా, కాస్త మనసు బాగుంది. ఉగాదికి ఏ కవిత రాయలేకపోయానే అని నా మనసు కలత పడిపోతుంది. ఆ కలత పడిపోతుంటే ఇప్పుడు పొద్దున్న పులిహార చేసి సాయంత్రం బూర్లు ఉండదాన్ని వాయిదా పడేసాను. వాయిదా వంటలు కూడా వాయిదా పడేస్తూ ఉంటాను. ఏదో లాయర్ చదివిన తర్వాత ఆ తెలుగు వచ్చింది కాస్త. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను. బై బై అన్నయ్య. మీ హ్యాపీ కుటుంబానికి మంచి ఉగాది శుభాకాంక్షలతో ఒక కవిత్రిగా ఒక జ్యోతిష్కురాలుగా మీరు అందరూ చాలా బాగుండాలి. మీ పాపలు అనుకున్నవన్నీ సాధిస్తూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక మంచి చెల్లాయి ఏఏపీ ఎంబీఎన్ఎస్ లక్ష్మి జ్యుడిషియరీ. థ్యాంక్ యూ. నైస్. ఈ కవిత